ఒకరు ఈ అవధానం మొత్తానికి సమన్వయం చేస్తుంటే మరొకరు అన్ని కార్యక్రమాలకు మాకు పెద్దన్న పాత్ర పోషిస్తూ సహకరిస్తుంటారు. శ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు, శతావధాన పంచానన, శతావధాన విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారు. ఈ ఇరువురు శతావధానులను వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా సోదరుడు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా న్యాయ శాస్త్ర సంస్కృత కోవిదులు వేల మంది చేత ఎంఏ సంస్కృతం రాయించి ఇవాళ అంతా సంస్కృతమయం చేస్తున్న శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇకపోతే తెలుగునాట ధర్మ ప్రచారం, ధర్మ ప్రసారం, జగద్గురువుల అనుగ్రహంతో విశేష ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న సోదరుడు పసర్లపాటి బంగారయ్య శర్మ గారు, భారత తీర్థ పురస్కార గ్రహీతలు శ్రీ బంగారయ్య శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్న శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని కూడా వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శ్రీ కె వరప్రసాద్ రెడ్డి గారు కాలం పట్ల, ధర్మం పట్ల నిబద్ధత కలిగినటువంటి మహనీయులు. వారు సరిగ్గా 4కి వచ్చి 5 గంటలకు వెళ్తా అన్నారు. సరిగ్గా 3:55కే వచ్చారు. నేను ప్రార్థించి ఇంకొక అరగంట పెంచాను. మరొక 15 నిమిషాలు కూడా వారిని ప్రార్థిస్తూ సత్కార కార్యక్రమం వరకు ఉండమని ప్రార్థిస్తూ ఇప్పుడు మనమంతా కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు ఎవరి అనుగ్రహంతో, ఎవరి యొక్క వజ్రోత్సవ భారతి ఉత్సవాల ద్వారా ఈ వైభవాన్ని సంతరించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామో ఆ జగద్గురువుల ఆశీఫలంగా మనం ఇప్పుడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి యొక్క అనుగ్రహ సందేశాన్ని మనం ఇప్పుడు విని ఇమ్మీడియట్గా తక్షణమే మనం ఈ జగద్గురువుల అనుగ్రహ సందేశం వినగానే మనం సత్కార కార్యక్రమానికి వెళదాం. ముందుగా శ్రీ సలాక రఘునాథ శర్మ గురువు గారిని ఈనాటి ఈ కార్యక్రమంలో భారతీ తీర్థస్వామి వారి స్మరణ చేయవలసిందిగా సవినయంగా సప్రమేయంగా కోరుతూ ఉన్నా శ్రీ సలాక రఘునాథ శర్మ గారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టండి, 6 గంటలకు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నా 6:30కు పంపిస్తా. దయచేసి ఒక్కసారి మీరు మన్నించాలి. నేను ఆ ఒక్క ప్రార్థన వినండి. 6:30కు పంపిస్తాను. 6:30 అటు సూర్యుడిని ఇటుకైచి వచ్చినాను. అవునా? సరే, ఒకసారి భారతీ తీర్థ మహాస్వామి వారికి నమస్కారం చేసుకుని వారికి అందజేసేద్దాం. ప్రస్థానత్రయ భాష్యమాకృతి నిదల్పంజూచెనో, ప్రస్థానత్రయ భాష్యమాకృతి నిదల్పంజూచెనో, బ్రహ్మరాజ్ఞీ స్థైర్యం బిల పోస్తముంగనెనో, ఆ శ్రీశంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం బందెనో, అల్పబుద్ధిస్తుండన్ గ్రహీంపనైతి త్రిగుణాతీత జగద్దేశిక. ఇవాళ ఈ అవధానం ఎంత ఆనందం కలిగించేదో చెప్పలేదు. ఎందుకంటే శిష్యుడు పుత్రుడితో సమానుడు గనక, వాడి విజయం నా విజయం గనక. వహ్వా నేటి శతావధాన సభలో పాల్గొంచు, వహ్వా నేటి శతావధాన సభలో పాల్గొంచు సాక్షాద్భవజ్జహ్వాగ్రస్థిత భారతీవర విపంచి స్వాదునాదక్రియా వైఫల్యాత్మ రసానుభూతిని సుఖానందంబు చేకూరగా ఆహ్వానించిరి నన్ను నీయడకు ధన్యాత్ముండ ధన్యాత్ముడం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. 1967 లోపే నరసరావుపేటలో శ్రీ 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 తంగిరాల
సీతారామాంజనేయులు గారిని 16 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారిని నేను చూడటం సంభవించింది. అక్కడ విద్యారణ్య స్వాముల వారిని ఒకరుండేవారు. వారు ఒక 7-8 మంది ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఏకసంధాగ్రాహిత్వాన్ని పరీక్ష చేసేవారు. ఆ పరీక్షలో నేను కూడా ఒక అభ్యర్థిని. అయినప్పటికీ భారతీ తీర్థస్వాములు వారు వారి పూర్వాశ్రమంలో ఉన్న తంగిరాల సీతారామాంజనేయులు గారి కంటే ఓ 10 సంవత్సరాలు పెద్దవాణ్ణి వయస్సులో. అప్పుడు వారు ఆ విద్యారణ్య స్వాముల వారు ఒక శ్లోకం చదివారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అని. వెంటనే సీతారామాంజనేయులు గారు దానిని ధారణలో పెట్టి వెంటనే చెప్పారు. ఒక్క నిమిషం కూడా తీసుకోలే. అటువంటి ధారణ నైపుణ్యం జన్మతః సిద్ధించినటువంటి మహాత్ములు తంగిరాల సీతారామాంజనేయులు గారు. తరువాత ప్రపంచం భాగ్య విశేషం చేత శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ మహాస్వాములు అయినారు. అప్పటి నుంచి మేము వారిని కొలుసుకుంటున్నాం. సాక్షాత్తు యుక్తకేశ శివాకృతిగా. యుక్తకేశ శివాకృతి అంటే భగవంతుడికి వ్యోమకేశుడని యుక్తకేశుడని ఒకే మంత్రంలో 2 పేర్లు ఉన్నాయి. వ్యోమకేశుడు అంటే విశాలమైనటువంటి కేశములు గలవాడు, యుక్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు. 2 సమన్వయమవుతాయి. భారతీ తీర్థస్వాముల వారిని గురించి, విధుశేఖర భారతీ స్వాముల వారిని గురించి దాదాపు ఒక 60 శ్లోక పుష్పాలు వారి పాదాల మీద నేను సమర్పించుకున్నాను. అటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఉభయ రథశర్మ, ఏమనుకోకండి, ఉభయ రథశర్మ అంటే ఉప్పర ధైర్యం భరత శర్మల భ ఇటు తీసి రథశర్మ అన్నాను నేను. అతడు చాలా సమర్థంగా ఈ వజ్రోత్సవ వైభవంలో సమస్యల్ని, తత్వపదుల్ని, వర్ణనల్ని చూశాను. నిన్న నేను కార్యాంతర వ్యగ్రత చేత వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ లోపం మనస్సులో పీడిస్తూనే ఉంది. ఇవాళ ఆ లోపము తీసివేయబడింది. హాయిగా ఆనందించాను. అతని ధారణాశక్తి మొదలైనటువంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నిటికంటే భావాన్ని ఆ చట్రంలో బంధించడం అనేటువంటిది వ్యర్థ పదాలు లేకుండా అన్నీ కూడా చక్కటి కమనీయమైనటువంటి అర్థాన్ని పొదిగిపుచ్చుకున్నటువంటి ధారణతో భరత శర్మ చాలా చక్కగా నిర్వహించినట్టుగా నాకు తెలియవచ్చింది. అతన్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. దున్నం చేయకు దున్న చేయకుము సంతోషంబు నిండారగన్నని నిన్న ఒక సమస్య ఇచ్చి వెళ్ళిపోయినాను నేను. ఆ సమస్యను పూరించాడు. కానీ నాకు కొంచెం అతృప్తిగా ఉంది. ఎందుకనంటే అతృప్తికి కారణం ఏమిటంటే సమస్య పూర్ణంలో లోపమేం లేదు. అతడు తనను మందున్ అని అన్నాడు. అది నాకు ఇష్టమైంది కాదు. అతడు మందుడు కాదు, మందానందుడు, అమందానందుడు. ఊరికే చమత్కారంగా అంటున్నాను.
భగవంతుడు అలాగే ప్రార్థించాలి కనుక కాబట్టి మందుడనైన నన్ను ఆ, ఏమని ప్రార్థించడంలో అంటే అక్కడ కూడా ఒక చమత్కారం ఉంది. ఆ మందున్ననే దాంట్లో కూడా మహాకవి కాళిదాసు కనిపిస్తున్నాడు. మంద కవియశ ప్రార్థి గమిత్యామ్యపహాసుతాం. అంతటి మహానుభావుడే మందుణ్ణి అని అనుకుంటే మన మందున్నవాడు ఆయనే కాకుండా శంకరాచార్యులు వారు అంతటి వారు నాకేమీ రాదన్నారు కదా దేవి అపరాధ క్షమాపణ స్వస్త్రంలో. అవును. ఇంకా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారతీయ తీర్థస్వాముల వారికి అష్టావధానాలు శతావధానాలు అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడో అక్కడ కాళేశ్వరంలో చిర్రావూరి శ్రీరామశర్మ గారి చేత సంస్కృతంలో తెలుగులో అవధానం చేయించారు ఒక 40 సంవత్సరాల వెనకాల. అప్పుడు దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. శృంగేరి శంకరమఠం నల్లకుంటలో పెద్ద కడిమెళ్ళ వరప్రసాద అవధాని గారి చేత చేయించారు. అందులో కూడా నేను పాల్గొన్నాను. అటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారికి ఎందుకనంటే దీన్ని పద్య విద్య అన్నారు. విద్య అంటే ఏదో చదువు అని అర్థం కాదు. సా విద్య యా విముక్తయే అని శాస్త్రం. విముక్తిని కలిగించేటువంటిది మాత్రమే విద్య. అందుకని పద్య విద్య అయింది. నన్నయ్య గారు ఆ దృష్టితోనే మొట్టమొదటిగా భారతంలో పద్య విద్యకు నాద్యు అంబురుహ గర్భనిభున్ మా ప్రచేతసు పుత్రు భక్తి తలంచుతుందన్నారు. అటువంటి పద్య విద్య ధౌరేయత సంపూర్ణంగా కలిగి ఈ చిరంజీవి అనేకమైనటువంటి మహాకావ్యాలు అవధాన రూప మహాకావ్యాలు రచించుగా కానీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. 9, 10 తేదీలు అంటే నిన్న ఇవాళ శతావధానం జరిగితే 7వ తేదీ శృంగేరి వెళ్ళినప్పుడు ఉప్పలదడియం భరత్ శర్మను ఉభయ జగద్గురువులు కూడా సంపూర్ణంగా అనుగ్రహించి ప్రసాదాలతో పంపించారు. ధన్యుడు ఉప్పలదడియం భరత్ శర్మ, నిర్వహించిన మేము ధన్యులం. ఇప్పుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి అనుగ్రహ సందేశం చాలా బాగుంటుంది. జ్ఞానాంజన శలాకయ్య అన్నారు అందుకని. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. ఇవాల్టి రోజున పరమపూజ్యులైన మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ధర్మ సంస్థాపన కోసం మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లో స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠములలో సమస్త దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపించబడి ఉన్న దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపరలో 36వ అధిపతులుగా ప్రస్తుతం విరాజమానులై ఉన్న మా పరమపూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు సన్యాసం స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సువర్ణ భారతి అనేటటువంటి పేరుతో ఈ శుభ సందర్భాన్ని ఎంతో వైభవపేతంగా ఆచరించడం జరిగింది. తదుపరి వెంటనే వారి యొక్క 75 సంవత్సరాలు పూర్తయినటువంటి విశేష సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ భారతి అనేటటువంటి పేరుతో ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవపేతంగా సమస్త ఆస్తికులు శిష్యజనులు అందరూ కూడా ఎంతో వైభవపేతంగా ఆచరించడం అనేది జరుగుతూ ఉన్నది. మొట్టమొదట సువర్ణ భారతి మహోత్సవం వచ్చింది. దాని వెంటనే ఈ వజ్రోత్సవ భారతి అనేటటువంటి సందర్భం కూడా రావడం, మా గురువుల యొక్క సన్యాస స్వీకారమైన 50 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భం, అదేవిధంగా వారి యొక్క 75 సంవత్సరాల సందర్భం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఈ సందర్భాన్ని శిష్యజనులందరూ కూడా అమితానందంతో అన్ని చోట్ల ఆచరిస్తూ ఉండడం. ఆచరించడం అనంటే దాని అర్థం ఏమిటి? ఈ వర్ధంతి ఉత్సవాన్ని, ఈ వర్ధంతి మహోత్సవాన్ని, వీటన్నిటిని కూడా ఆచరించడం అనేటటువంటి దాని యొక్క అర్థం ఏమిటి అనంటే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
ఎన్నో ధార్మికమైన, సాంస్కృతికమైన, సామాజికమైనటువంటి కార్యక్రమములని చేయడం అనేదే ఇక్కడ ఆచరణ అని అంటే. అంతేగాని వ్యర్థమైనటువంటి పనుల కోసం అనవసరంగా డబ్బుల్ని ఖర్చు పెట్టడం అని కాదు. లోకక్షేమంకరమైనటువంటి దేవతానుష్ఠానములని, అయినటువంటి సామాజికమైన కార్యాల్ని, ధర్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి కార్యాల్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చేయడం అనేదే ఈ సందర్భాన్ని వైభవపేతంగా ఆచరించడం అనంటే. అంతకంటే ఇక్కడ వేరే ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ సందర్భాలని పురస్కరించుకొని ఎన్నో చోట్ల లోకక్షేమంకరమైన, భగవత్ప్రీతికరమైనటువంటి ధార్మిక అనుష్ఠానాల్ని శృంగేరి మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలను అనుష్ఠించడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంలోనే ఎన్నో లోకోపకారకములైనటువంటి కార్యాలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అత్యంత ఉత్కృష్టమైనటువంటి మన భారతీయ సాహిత్య పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ పరంపరకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాల్ని వైభవపేతంగా ఆచరిస్తూ ఉండడం, అందులోనూ విశేషంగా మన ఆంధ్ర సాహిత్యం అనేది ఏదైతే ఉందో, ఈ ఆంధ్ర సాహిత్య పరంపరలో అత్యంత విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి అవధాన విద్యను చక్కగా ప్రోత్సహించడం కోసం శృంగేరిలోనూ ఒక శతావధానాన్ని చేయడం అనేది ఇంతకుముందు జరిగింది. గన్నవరం లలితాదిత్య చేత ఇక్కడ ఒక శతావధానం అనేది చేయించడం జరిగింది. ఇంకా ఎన్నో అవధాన కార్యక్రమాలు, అందులోనూ ఇంకా విశేషంగా ఎంతో ఉత్సాహంతో చిన్న వయస్సులోనే ఈ సాహిత్యాన్ని అభ్యసించి ఎంతో ఉత్సాహంగా అవధానాన్ని చేయడానికి కోసం వస్తూ ఉన్నటువంటి యువ అవధానులని విశేషంగా ప్రోత్సహించడం కోసం ఈ యువ అవధానుల చేతనే శతావధానాల్ని చేయించడం అనేది, శతావధానములు ఇంకా అష్టావధానములు మొదలైనటువంటి కార్యక్రమాల్ని విశేషంగా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాల్ని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే శృంగేరిలో లలితాదిత్య యొక్క శతావధానం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే కాశీలో వద్దిపర్తి పద్మాకర్ గారు శతావధానాన్ని చక్కగా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న మరియు ఇవాళ ఈ 2 రోజుల్లో యువ శతావధాని అయినటువంటి ఉప్పలధడియం భరత్ శర్మ ఎంతో చక్కగా ఈ శతావధానాన్ని మన భాగ్యనగరంలో చేస్తూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ అవధానం నిన్నటి నుంచి ప్రారంభమై ఇవాటి రోజున అంటే 2 రోజుల్లోనే ఈ శతావధానం అనేది చక్కగా ఎంతో విజయంగా సంపూర్ణం అవుతూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతోమంది అవధానులు, విద్వాంసులు అందరి యొక్క ఉపస్థితిలో ఈ శతావధాన కార్యక్రమం ఇంత చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ అవధానాల్లో మా ప్రీతిపాత్రమైనటువంటి దర్శనం పత్రిక ద్వారా ప్రధానంగా కావలసినటువంటి ఏర్పాట్లని చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ అవధానం అనేది ఇంత వైభవపేతంగా జరగడం అనేది ఏదైతే ఉందో, ఆ యువ అవధాని యొక్క ప్రతిభ అనేది ఏదైతే ఉందో, ఇది అత్యంత ప్రశంసనీయమైనటువంటిది. ఆ మన భారతీయ పరంపర యొక్క గొప్పతనం ఏమిటి అనే దాన్ని ఇటువంటి అవధానాల ద్వారా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇవాటి రోజున ఎంతోమంది భ్రమలకు లోనై ఈ గొప్ప పరంపర గురించి మర్చిపోతూ ఉండడం, దీని నుంచి విముఖులవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఈ పరంపర నుంచి మనం విముఖులం అయ్యాము అనంటే ఎవరైతే విముఖులవుతారో వాళ్ళ యొక్క దౌర్భాగ్యం అవుతుందే తప్ప ఈ పరంపర యొక్క గొప్పతనం మాత్రం ఏమీ తగ్గదు. మన యొక్క భారతీయ పరంపర, ఈ సాహిత్య పరంపర, ఈ వైదిక ధర్మం యొక్క పరంపర అనేది ఏదైతే ఉందో, ఇది ఒక హిమాలయ పర్వతం లాంటిది, ఒక కైలాస పర్వతం లాంటిది. అంటే ఏమిటి? కైలాస పర్వతం అనేది దాని యొక్క వైశిష్ట్యం, ఆ కైలాస పర్వతానికే ఒక సొంత వైశిష్ట్యం అనేది ఉన్నది. మనం ఆ పర్వతాన్ని చాలా గొప్పగా కీర్తిస్తాం.
కైలాస పర్వతం అంటే చాలా గొప్పది అని మనం దాన్ని కీర్తిస్తూ ఉంటాం. అయితే మనం కీర్తించడం వల్ల అది గొప్పది కాదు, స్వతహా అది గొప్పది కాబట్టి మనం కీర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మనం కీర్తిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది, మనం కీర్తించకపోతే అది కాదు అని అర్థం కాదు. మనం గనక ఆ పర్వతాన్ని కీర్తిస్తే అది ఇంకా ఎత్తుకు పెరుగుతుంది, మనం కీర్తించకపోతే అది పొట్టిదైపోతుంది అని అర్థం కాదు. మనం కీర్తించినా కీర్తించకపోయినా తన స్థానం తనకు ఉండనే ఉన్నది, ఆ పర్వతం యొక్క స్థానం దానికి ఉండనే ఉన్నది, దాని యొక్క గొప్పతనం అనేది దానికి ఉండనే ఉన్నది. అయితే కీర్తిస్తే మనం భాగ్యశాలులం అవుతాం, దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళం అవుతాం, దానివల్ల మళ్ళీ మనకే మంచి జరుగుతుంది. ఒకవేళ మనం కీర్తించకపోతే అంటే గుర్తించకపోతే అది మన యొక్క దౌర్భాగ్యం అవుతుంది. మన భారతీయ పరంపర, ఈ సనాతన ధర్మ పరంపర అనేది కూడా ఇటువంటిదే. కాబట్టి ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఎంతోమంది విముఖులవుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యం నుంచి బయటికి రావాలి, అందరూ కూడా ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందులోనూ ఇటువంటి అవధాన విద్యల ద్వారా, ఇటువంటి అవధానాల ద్వారా ఎంతటి ప్రతిభని ఈ పరంపర మనలో జాగృతం చేస్తూ ఉన్నది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదివరకటిలాగే ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా విశేషంగా దర్శనం పత్రిక వారు నిర్వహణ చేస్తూ ఉండడం, దీంట్లో ఎంతో విశేషంగా శ్రమిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇవాల్టి రోజున ఈ విజయవంతంగా ఈ అవధానం పూర్తయినటువంటి ఈ సందర్భంలో అవధాని శతావధాని భరత్ శర్మకి మేము నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్త పృచ్ఛకులు, విద్వాంసులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్త సాహిత్య రసికులైనటువంటి సజ్జనులకి, సమస్త భక్తజనులకి మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దర్శనం పత్రిక వారికి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ శతావధానం జరగడానికి ప్రారంభం అవడానికి 2-3 రోజుల ముందు భరత్ శర్మ శృంగేరికి కూడా వచ్చాడు. మా సన్నిధికి వచ్చి మా యొక్క దర్శనాన్ని పొంది ఉన్నాడు. ఆ సందర్భంలో మేము విశేషంగా ఆశీర్వాదాన్ని కూడా చేయడం అనేది జరిగింది. మామూలుగా అయితే అవధానం అంతా పూర్తయిన తర్వాత అవధానికి సన్మానం అనేది చేస్తారు. అయితే భరత్ శర్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో ఈ అవధానం చక్కగా జరుగుతుంది, విజయవంతంగా పూర్తవుతుందనే విషయం మాకు ముందే తెలుసు. కాబట్టి ఆ వచ్చినటువంటి సందర్భంలోనే భరత్ శర్మకి మేము ఇక్కడ విశేషంగా ఆశీర్వాదం చేసి ఇక్కడ సన్మానం చేయడం అనేది జరిగింది. అది శృంగేరిలో ఒక సన్మానం అనేది మొదట అయిపోయింది. అవధానం కంటే ముందే, అది ప్రారంభం అవడం కంటే ముందే ఇది ఎలాగో చక్కగా జరుగుతుందనే తెలుసు. కాబట్టి ఇక్కడే ఒక సన్మానాన్ని కూడా చేయడం జరిగింది. అందులోనూ అది కూడా ఇక్కడ అదే సందర్భంలో లలితాదిత్యని పిలిచి, శతావధాని లలితాదిత్య ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మేము భరత్ శర్మకి ఒక సన్మానం అనేది చేయించడం అనేది ఇక్కడే జరిగింది. ఒక శాలువని కప్పించి ఇక్కడే చక్కగా ఆశీర్వాదం చేశాము. కాబట్టి ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో, మా గురువుల యొక్క అనుగ్రహంతో ఈ శతావధానం అనేది చక్కగా సంపన్నమై ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎలాగైతే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ఈ విషయం, ఎలాగైతే రామాయణంలో అంటే ఈ సన్మానం చేస్తున్నటువంటి సందర్భంలో మాకు గుర్తొచ్చినటువంటిది, ఎలాగైతే రామాయణంలో యుద్ధం జరగడం కంటే ముందే విభీషణుడికి పట్టాభిషేకం జరిగిపోతుంది, అదేవిధంగా ఇక్కడ అవధానం మొదలవడం కంటే ముందే భరత్ శర్మకి ఇక్కడ శృంగేరిలో సన్మానం అనేది చేసి పంపించాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, మా గురువుల యొక్క అనుగ్రహం, ఆ యువ అవధాని యొక్క ప్రతిభ, దాంతో చక్కగా ఇది సంపన్నం అవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మళ్ళీ వాటి రోజున అందరి ఉపస్థితిలోనూ చక్కగా ఈ కార్యక్రమం అనేది సంపన్నమై ఆ యువ అవధానికి సన్మానం జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ చిరంజీవి శతావధాని ఇంకా వచ్చే కాలంలోనూ ఇంకా ఇటువంటి ఎన్నో అవధానాలని చేసి ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితికి రావాలి, ఇంకా ఎంతోమందికి ప్రేరణగా ఉండాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, దర్శనం పత్రిక ద్వారా కూడా వచ్చే కాలంలోనూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చక్కగా జరగాలి, ఈ ధార్మిక జాగరణ అనేది చక్కగా ఇంకా విశేషంగా జరగాలి. వీటన్నిటికీ మా యొక్క ఆశీర్వాదాలు సదాకాలం ఉంటాయని చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తూ ఉన్నాం.
శృంగేరి జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వెంటనే శ్రీరాముడు అంత గొప్పవాడయ్యాడు, వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు కాబట్టి భరతుడిని ఇంత గొప్పవాడయ్యాడు. ఇది గురువు యొక్క గొప్పదనం. సనాతన భారతీయ ధర్మం బోధించినటువంటి విలువలు, స్థైర్యం, ఆత్మవిశ్వాసం ఇదంతా కూడా గురు కృప వల్ల సిద్ధిస్తుంది అని మరొక్కమారు తెలియజేస్తూ ఆ సద్గురువుకు షష్ఠిపూర్తి మహోత్సవం జరుగుతూ ఉన్నది. మనమందరం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. గుకారో హ్యంధకారస్య తృకారస్థన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్వ విధీయతే. ఎక్కడ గురు పాద ధూళి సోకుతుందో అక్కడ అజ్ఞానం తరిమివేయబడుతుంది, అక్కడ విజ్ఞాన కాంతి పుంజం ప్రసరించబడుతుంది. 2 రోజులుగా ఈ ప్రాంగణంలో అవధాన పద్య కాంతి పుంజం వెలువడింది, మనల్ని జాగృతపరిచింది. ఇది ప్రేరణగా భవిష్యత్తులో అవధానులు తయారు కావాలి, పద్య విద్యకు పూర్వ వైభవం తీసుకురావాలనేది ఈ సంకల్పం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అది వినమ్రంగా ఒదిగి ఉండడం అనేది, సద్గురువు పాదాలకు నమస్కరించడం అనేది ఒక మంచి సంప్రదాయం. అవధాని యొక్క తల్లిదండ్రులను దర్శనం పత్రిక పక్షాన గురువుగారి చేతుల మీదుగా దర్శనం సోదరులు ఇరువురు కూడా సన్మానిస్తారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వారిరువురిని విడివిడిగా కాకుండా ఒకే శాలువతో సన్మానించడం అనేది భారతీయ వైవాహిక ఘట్టానికి పరాకాష్ట. అభినందనలు మీకు. పద్య విద్య కవిని గన్న గర్భంబు ధన్యంబు అంటాడు మహాకవి. కాబట్టి అవధానిని గన్న గర్భంబు మహాధన్యంబు అని మనం తెలియజేద్దాం. ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఎంత సంతోషపడుతున్నారో ఆ కుమారుడి యొక్క విజయోత్సవాన్ని చూసి. ఇప్పుడు పద్మభూషణులు శ్రీ కె వరప్రసాద రెడ్డి గారిని ఒక్క క్షణం శ్రీ పెద్దలు వదాన్యులు ప్లాంజరీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శంకరనారాయణ గారిని అభినందన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జగద్గురువులు, పూజ్యులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామికి, వారికి వారి శిష్యులు, గురువులు విశేఖర భారతి మహాస్వామి వారికి నమస్కారాలతో, వేదికని అలంకరించిన చాలామంది పెద్దలు వారందరికీ సభకి నమస్కారాలు. నా పేరు శంకరనారాయణ ప్లాంజరీ. ఈ అవధాన విద్యకు కొత్తవాడిని. అయితే మా దర్శనం శర్మ గారు, మా బంగారాయ శర్మ గారు, వీరి ద్వారా నాకు కొంచెం పరిచయం కలిగింది. ఎంతో అద్భుతం, మహా అద్భుతం. శృంగేరి జగద్గురువులు చెప్పినట్టు వీటిని ధారణ చేయడం చాలా కష్టం. గురుగారు చెప్పినట్టు మునుపటి మన శ్రీ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారి ఏకసంధా గ్రహిత్వాన్ని వింటూ ఉంటే అంటే మనమంతా ఎంత అదృష్టవంతులమో తెలిసిపోతుంది. ఎందుకంటే నేను విదేశాల్లో ఉంటూ అనేక దేశాలు తిరిగాను, ఎన్నో కార్యక్రమాలు చూశాను.
మన దేశం కూడా భారతదేశం చాలా గొప్ప దేశం అని నేను భగవాన్ శ్రీ సత్యసాయి వారిని ఆదర్శంగా తీసుకుంటాను. వారి భక్తుల్ని, వారి ద్వారా ఏదో విదేశాల్లో ఉండే నువ్వు అంటే స్వామివారు చెప్పేవారు, భారతదేశం యోగభూమి, అమెరికా దేశం భోగభూమి అని. నిజంగా యోగాన్ని అనుభవించాలంటే ఎలా అంటే భగవద్ ఆరాధన అన్నీ చేస్తాము, గుళ్ళు తిరుగుతాము, అన్నీ చేస్తాము. కానీ ఈ ధారణ శక్తి బొద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు. అంటే వారు ఇలాంటి శిష్యులను తయారు చేస్తుంటే మాలాంటి వాళ్ళు కొంచెమైనా ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి మా దర్శనం శర్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వారే చెప్పారు. నెల నెలా కార్యక్రమం వారు అవధాన అష్టావధానంతో నా చేత చేయించారు, ప్రారంభం చేయించారు. ఇది ఏ విదేశాల్లో చూసినా కూడా ఇలాంటి ప్రక్రియ ఎక్కడ కనబడదు. ధారణ శక్తి అనేది పూర్వజన సుకృతమేమో, భగవద్ ఆశీర్వాదం ఉండొచ్చు. ఆ తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని ఈ రోజుల్లో నేను ఎక్కువ చూస్తున్నాను. ఎంతసేపు విదేశాల మీద మోసే కానీ మన ధర్మం పట్ల అవగాహన లేదు పిల్లలకు కూడా. ఇప్పుడు మేము బీహార్లో ఒక స్వామీజీ ద్వారా దైవభక్తి, దేశభక్తి, సంఘభక్తి అనే విషయం మీద పిల్లలకి అవగాహనకి ఏర్చేస్తే ఎంతో గొప్పగా పిల్లలు వస్తున్నారు. వీళ్ళందరికీ నేను శర్మగారికి చెప్తున్నాను, మట్టిలో మాణిక్యాలు ఎక్కడో ఉంటారు, మామూలు స్కూల్లోనూ ఉంటారు. మనం ఆ స్కూల్కి వెళ్ళి ఇలాంటి అవధాన కార్యక్రమాలు చేసి ఆ మాణిక్యాలను వెలిగి తీయాలి. పద్మాకర్ లాంటి గురువుగారులు వారికి శిక్షణ ఇస్తే మన దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. జగద్గురువులు కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి ఎంతైనా ప్రోత్సాహం చేయాలి. మాలాంటి వాళ్ళం ఏదో ఇతోధికంగా చేయగలం. తెలుగు ఎక్కువగా మాట్లాడలేం కాబట్టి కొంచెం పండితుల మధ్య నాకు అన్నారు కదా మందానై, బహుశా నేను అలాంటి వాడినేమో. కాబట్టి నన్ను క్షమించాలి. మన దర్శన్ శర్మ గారికి నా కృతజ్ఞతలు. నమస్కారం. సాయిరామ్. అండి అతిథులు సంక్షిప్తంగా అభినందన సందేశాలు ఇవ్వగానే పృచ్ఛకుల సన్మానంతో ఈ కార్యక్రమం పరిసమాప్తవుతుంది. ఇప్పుడు శ్రీ వరం జ్వరానసింహరావు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహ్వానితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. దర్శన్ శర్మకు ఎప్పట్లాగానే అభినందనలు. బహుశా దర్శన్ శర్మ లాంటి వాళ్ళు లేకపోతే ఇంత గొప్ప పాండిత్యం ఉన్న వాళ్ళ ప్రదర్శన వీక్షించే అవకాశం మనలాంటి వాళ్ళకి కలగడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేదేమో. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఉంది, కానీ ఆధ్యాత్మిక సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ లాంటిది కనుక పెట్టేట్టయితే బహుశా మొట్టమొదటి నామినేషన్ మన దర్శనం శర్మ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాడో ఈ ప్రోగ్రామ్స్, ఎంత సైలెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నాడో బహుశా ఆ భగవంతుడికి కూడా అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను. ఏదైనా కానీ ఇలాంటి పెద్ద పెద్ద పండితుల మధ్యన ఆయన నన్ను ఆహ్వానించడమే నాకు గొప్పగా భావిస్తూ ఒక్క రెండు మాటలు మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం. మన వేదాలు, పురాణాలు, భాగవత, భారత, రామాయణాలు, మహాగ్రంథాలు, ప్రతిదీ ప్రపంచంలో ఏ విషయమైనా కానీ వీటి ఆధారంగా జరిగినాయనే అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. అది కరెక్ట్ కూడా. అయితే ఇటీవల కాలంలో ఎవరి నోట వింటున్నా మనం వినే మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే బహుశా ఒక మెషిన్ను ఆ మెషిన్లో పెట్టుకున్నందుకు చెప్పటం. బహుశా మన ధారణ నుంచే వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కంప్యూటర్స్ని
కనుక్కొని ఉండొచ్చేమోనని నా భావన. తప్పు కావచ్చు, ఒప్పుకోవచ్చు. ఏ కంప్యూటరు 2 రోజులు జరిగింది, కొంతమంది 3 రోజులు, 5 రోజులు, ద్విసహస్రాలు కూడా ఉన్నారు. అవన్నీ విని చివరిలో వారు 42 నిమిషాలలో 75 పద్యాలు ధారణ చేయటం అంటే మరి బహుశా కంప్యూటర్లకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, చాట్ జీపీటీ, ఇంకో పీటీ, ఆ పీటీ, ఈ టీపీటీ దేనికి కూడా సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం మన తెలుగు భాషలో ఉన్న గొప్పదనం మాత్రమే. అలాంటి గొప్పతనంలో 19 ఏళ్లకే మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏ 15 ఏటో 14 ఏటో మొదలుపెట్టి ఉండాలి. చిరంజీవి లలితాదిత్య కానీ, భరత్ కానీ ఇలాంటి ఇంకా ముందుకు తీసుకెళ్ళి వారిలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని కనుక చేయగలిగితే బహుశా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటలు లేకుండా అవుతుందేమో నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. అలాంటి రోజు రావాలని కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ మరోమారు మీ గురువు గారు పద్మాకర్ గారికి నమస్కారం. ఇప్పుడు ఇద్దరు శతావధానులు ఒక్కొక్క నిమిషం శుభాకాంక్షలు అందజేస్తారు. తర్వాత బంగారయ్య శర్మ గారు సరిగ్గా 5 నిమిషాల్లో పృచ్ఛకుల సత్కారానికి మనం వెళ్తాం. మొదట డాక్టర్ జిఎం రామశర్మ గారు. సభా సరస్వతికి సవినయ నమస్కృతి. భరత్ శతావధానము సాహితీ సంపన్నమై చాలా ఆనందాన్ని పంచింది. ఈ అవధానంలో భరత్ గొప్ప గొప్ప సమాసాలు వేశాడు. పద్యాలు 3 పాదాలు వరకు కూడా ఒక్కొక్క సమాసము వచ్చినటువంటి పద్యాలు ఉన్నాయి. ఈ సమాసాలన్నీ కూడా మనం వింటూ ఉంటే సమోసాలు తినం, అంత మంచి సమాసాలు. నా అభినందన మాటల్లో కంటే పద్యంలో చెబుతాను. కవితా కౌముది పంచినావు భరత కళ్యాణ రాగమ్ములన్. మొత్తము కళ్యాణి రాగంలోనే సాగింది ఈ 2 రోజుల అవధానం. కవితా కౌముది పంచినావు భరత కళ్యాణి రాగమ్ములన్. వివిధ ప్రాశ్నిక సభ్యమానసములన్ విందుల్ ప్రసాదించితే. వివిధ ప్రాశ్నిక సభ్యమానసములన్ విందుల్ ప్రసాదించితే. వ్యవధానమ్ములు లేని పద్యముల విన్యాసాల భాసాల. వ్యవధానమ్ములు లేని పద్యముల విన్యాసాల హారాలని అవధానీశ్వరి కంఠమందు నిడితే. వ్యవధానమ్ములు లేని పద్యముల విన్యాసాల హారాలని అవధానీశ్వరి కంఠమందిడితే. నీ కౌనౌను జేజేలికన్. నీ కౌనౌను జేజేలికన్. వేగవంతము నీదు కవిత్వధార. వేగవంతము నీదు కవిత్వధార. రాగవంతము నీదు. రాగవంతము నీ కంఠరవము నవము. రాగవంతము నీ కంఠరవము నవము. యోగవంతము నీ సదుద్యోగ గరిమ. యోగవంతము నీ సదుద్యోగ గరిమ. భరత శర్మాఖ్య జ్ఞాన సంభరిత చరిత. జ్ఞాన సంభరిత చరిత. నీకివే శుభాకాంక్షలందింతు ప్రేమ. స్వస్తి. ధన్యవాదాలు డాక్టర్. విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారి రమణీయ అభినందన ప్రసంగం. సభకు నమస్కారం. అనేకమైనటువంటి కారణాలు ఒక కార్యానికి వెన్నుదన్నుగా నిలబడతాయి. ఆ కారణాలు
కేవల కారణాలు కాకుండా అవి ఆశీర్వాదాలు అయితే, ఆశీర్వాదాలు ఒక కార్యానికి కారణభూతమైతే దాని పేరే భరత్ శర్మ శతావధానం. దక్షిణాంనాయ శృంగేరి ఉభయ జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఒక కారణం. ప్రణవపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీర్వాదం ఇంకొక కారణం. దర్శనం వారి దార్శనిక ఆశీర్వాదం ఇంకొక కారణం. వజ్రోత్సవ భారతిలో ఉండేటువంటి భారతి యొక్క ఆశీర్వాదం ఇంకొక కారణం. ఈ సత్రాన్ని ఆవిష్కరించినటువంటి బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి ఆశీర్వాదం ఇంకొక కారణం. ఉద్దండులైనటువంటి పండితులు సహృదయంతో ఆ పిల్లవాడెంత మేమెంత అని అనుకోకుండా వచ్చి వినయంగా కూర్చొని ప్రశ్నలిచ్చే నెపంతో చేసినటువంటి ఆశీర్వాదం ఇంకొక కారణం. ఇన్ని ఆశీర్వాదాలు కలిస్తే ఇదిగో ఈ సౌభాగ్యం అబ్బింది. కాబట్టి భాగ్యానికి తపశ్శక్తి సంపన్నులైనటువంటి తపశ్చక్రవర్తుల ఆశీర్వాదం అవసరము అనే పాఠం ఈ అవధానం ద్వారా మనం తెలుసుకున్నాం. స్వస్తి. పద్యం అంటే ప్రాణం, ధర్మమే తన లక్ష్యంగా న్యాయకోవిధులుగా పేరుగాంచినటువంటి డాక్టర్ నారుమంచి అనంతకృష్ణ గారు భరత్ మీద ఉన్నటువంటి అవ్యాజమైన వాత్సల్యాన్ని ఒక్క నిమిషం ప్రసంగం ద్వారా ప్రకటిస్తారు. 2 నిమిషాలకు బోనస్. సగం నిమిషంలో చెబితే అభ్యంతరమా అని అడుగుతున్నా. శబ్దం అర్ధోనుధావతి అన్నారు పెద్దలు. ఇవాళ అది ఇక్కడ ఆవిష్కృతమైంది. ఉభయ రథ శర్మ అని సంబోధించారు శలాక వారు. అంటే 2 భాషలలో సంస్కృతము ఆంధ్రము రెండూ కలిపి చెప్పాడు కాబట్టి అది ఆయనకి బిరుదముగా ప్రకాశించారని చెప్పి నేను అనుకుంటూ అతనికి జయము కలుగ్గాక అని ఆశీర్వదిస్తూ జయోస్తు. ధన్యవాదాలు అనంతకృష్ణ గారికి. శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు భారతీ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. వారు కాలం అంటే వారి జీవితమే ఒక సిద్ధాంతంగా పెట్టుకున్న వాళ్ళు చెప్పక్కర్లేదు. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఇవాళ అన్నిటికంటే అదృష్టం భరత్ శర్మ గారికి యోగించింది. వాళ్ళ ఏమిటి అంటే మనమందరము అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు చెప్పినటువంటి మాట విన్నాం. పట్టాభిషేకం చేసి పంపించాము అన్నారు. భవిష్యత్తులో యువ అవధాని అన్నారు. ఈ అవధాన ధ్రువమై ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఈ మొత్తము ప్రపంచంలో అవధాన విద్యలో ఒక ధ్రువతారలాగా ఉంటారు అని చెప్పడానికి ఆ ఆశీస్సులను మించింది లేదు. అర్జునుడిలాగా ఆయన చక్కగా సవ్యసాచిలాగా ఎటు నుంచి ఎటొచ్చినా చెప్తూ వచ్చారు. పక్కన ద్రోణాచార్యుల వారు లాంటి గురువుగారిని ఉంచుకొని భీష్మ పితామహులు లాంటి శలాక రఘునాథ శర్మ గారు ఆ పక్కన ఉండగా మన కార్యక్రమాలను ఎప్పుడూ నిర్వహించడంలో సహకరించేటువంటి ప్లాంజరీ గారు, శతావధానులు, అనేక మంది శతావధానులు పెద్దలు, మా జ్వాలా నరసింహారావు గారు, ఇలాంటి వారందరి సమక్షంలో, రసజ్ఞులైన మీ అందరి సమక్షంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు మా దర్శనం శర్మ గారు అనేకానేకం చేయాలని, సువర్ణ భారతిలో గురువుగారు చేస్తే వజ్రోత్సవ భారతిలో శిష్యుల వారు చేశారు. ఆ పట్టాభిషేకానికి తొలి గుర్తు అదే అని చెప్తూ స్వస్తి. వేదిక మీద ఉన్నటువంటి అతిథుల్ని మొదట సత్కరించుకుంటాం. ఇందులో భాగంగా మొదట ఆముదాల మురళి గారు శతావధాని. నిజంగా వర్ధమాన అవధానులందరికీ కూడా ఆయన అగ్రస్థానం, అగ్రజస్థానం కూడా ఆయనది. వారిని సన్మానిస్తున్నారు. మనం గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. అవధాన విద్యా వికాస పరిషత్తుకు సైతం వారు ప్రాంశుపాలురుగా సేవలు అందిస్తున్నటువంటి వారికి సత్కారం జరుగుతూ ఉంది. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఒక అవధాన గురువుకు
లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మా ఆముదాల మురళి అన్నకు సత్కారం. ఆ తర్వాత మహామహోపాధ్యాయులుగా పేరు పొందినవారు, నడిచే సంస్కృత విజ్ఞాన సర్వస్వంగా భాసిల్లుతున్నవారు డాక్టర్ శలాక రఘునాథ శర్మ గారిని పెద్దలందరూ కూడా సత్కరిస్తారు. సంస్కృత సాహిత్యానికి దిక్సూచిగా సేవలందిస్తున్నటువంటి వారు అందరూ జాగ్రత్తగా ఫోటోగ్రాఫర్ మాట మాత్రమే వినండి. ఎందుకంటే తాళి కట్టినట్టు రాకపోతే రెండోసారి కట్టినట్టు యాక్షన్ చేయమనే అర్హత ఆయనకు మాత్రమే ఉంది. ఆ తర్వాత జిఎం రామశర్మ శతావధాని గారిని శతావధాని పంచానన బిరుదాంచితులు ఇదే ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శతావధాన కేతనాన్ని ఎగురవేసిన శతావధాని వారికి సత్కారం. సంస్కృత ఆచార్యులుగా, అవధాన ప్రేరకునిగా, న్యాయశాస్త్ర కోవినుడిగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి నారుమంచి వారిని పెద్దలు సత్కరిస్తున్నారు. నారుమంచి వారే కాదు, వారు నోరు మంచి వారు కూడా. ధన్యవాదాలు. వ్యాఖ్యాన ప్రభాభానుకు వద్దిపర్తి వారు సన్మానం చేస్తూ ఉన్నారు. ఔసుల భానుప్రకాష్ గారు సన్మానాన్ని అందుకున్నారు. శతావధాన ప్రతిభా పత్రాన్ని కూడా అందుకున్నారు. ఇప్పుడు ప్లాంజేరి శంకరనారాయణ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా, విస్తృతంగా, విరళంగా పాల్గొనేటువంటి శంకరనారాయణ గారికి ఓవర్ టు భానుప్రకాష్. థ్యాంక్ యూ అన్న. ఎల్లంజరి శంకరనారాయణ గారికి సత్కారం జరుగుతుంది. అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు వారు. వారికి జరుగుతున్న సత్కారం అది. ధన్యవాదాలు సార్. ఆ తర్వాత బంగారయ్య శర్మ గారికి సత్కారం. సువర్ణ భారతి గోశాల పేరిట ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక, ధార్మిక సేవ చేస్తున్న వారు గట్టిగా మనం చప్పట్లతో అభినందిద్దాం. సంస్కృతిని, ఆధ్యాత్మికతను, ధార్మికతను బ్రతికించడానికి, ప్రకటించడానికి, నలుదిశలా చాటడానికి బంగారయ్య శర్మ గారు నిరంతరం కృషి చేస్తున్నవారు. బంగారం లాంటి వారు గురువుగారు అంటూ ఉన్నారు.
ఆ తర్వాత శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు. వనం జ్వాల సార్ అద్భుతమైనటువంటి కవితా శక్తి వారిలో దాగి ఉంది, ప్రేరణా శక్తి దాగి ఉంది, చోదక శక్తి దాగి ఉంది. దర్శనం శర్మ గారికి వెన్నంటి ఉంటూ కుడి భుజంగా అనేక కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నవారు వనం జ్వాల నరసింహారావు గారు కాదు, వారు కవనం జ్వాల నరసింహారావు గారు, పావనం జ్వాల నరసింహారావు గారని గురువుగారు అంటూ ఉన్నారు. ధన్యవాదాలు. చేస్తాను. దత్తాత్రేయ శర్మ అన్నకి అలాగే పృచ్ఛకులకి. సరే, ఓకే మేడం రండి. అప్రస్తుతం ప్రాశ్నికులుగా సేవలందించినటువంటి మా రంగి సత్యనారాయణ గారు, వారు మాటల ఫిరంగి కూడా. రంగి సత్యనారాయణ గారు కాదు, ఫిరంగి సత్యనారాయణ గారు, వారికి సత్కారం అని, మాటల ఫిరంగి అని విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు వారిని కీర్తించినటువంటి సందర్భం శృంగేరి అవధానంలో. ఆ తర్వాత దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు అప్రస్తుత ప్రాశ్నికులుగా ఇవాళ ఉదయం సేవలందించారు. ధన్యవాదాలు. ఆ తర్వాత దండిబొట్ల వారు సిద్ధంగా ఉన్నారు. అందరం కూడా ఇట్లా కుడివైపు ఇట్లా పైకెక్కుదాం, సన్మానం తీసుకొని అట్లా దిగుదాం. హాయిగా అందరికీ ఫొటోస్ వస్తాయి, ఏం చింత లేదు, కూర్చున్న చోటనే ఉందాం. నిన్నటిదాకా మనం గ్రూప్లో చూస్తున్నాం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. అందమైన ఛాయాచిత్రం తప్పకుండా మన చరవాణిలో ప్రత్యక్షమవుతుంది. అప్రస్తుతం తర్వాత దత్తపది ప్రాశ్నికులకు సత్కారం ఉంటుంది. దత్తపది తర్వాత సమస్య ప్రాశ్నికులకు ఉంటుంది. ఆ తర్వాత వర్ణన, ఆ తర్వాత ఆశు. నెక్స్ట్ దత్తపదిలో శ్రీ మాడుగుల మురళీధర శర్మ అవధాని గారికి సత్కారం. ఆ తర్వాత శ్రీమతి వాడపల్లి రాధ గారు సిద్ధంగా ఉండాలి. ఓవర్ టు సరస్వతి రామశర్మ గారు. వాడపల్లి ఇక్కడే ఉన్నారు. వాడపల్లి రాధ గారు పంపిస్. శ్రీమతి డాక్టర్ ఉప్పలపాటి కుసుమ గారు దయచేసి వెనుక నుండి రండి మేడం, వెనుక నుంచి మీరు రండి ఎక్కారు. మావిళ్ళ వెంకట లోకనాథం గారు, శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు, శ్రీమతి మాంకాళ్ళ లక్ష్మీ మానస గారు. పిలుస్తుంది దత్తపది, దత్తపదిలోనే ఉన్నారు వాళ్ళు. శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు, పైకి వస్తారని. తర్వాత శ్రీమతి వాడపల్లి రాధ గారు, వాడపల్లి రాధ గారి తర్వాత ఉప్పలపాటి కుసుమకుమారి గారు, పులిగడ్డ లలితవాణి గారు, దయచేసి పృచ్ఛకులు మీకు కూడా తెలుసు మీ వరుస క్రమము, మీరు కొంచెం సంయమనం పాటించండి. కుసుమ గారు, లలితవాణి గారు తర్వాత
వెంకట లోకనాథం గారు సిద్ధంగా ఉండాలి. వెంకట లోకనాథం గారు అట్నుంచి పెద్దూరి వెంకటదాస్ గారు తర్వాత. తర్వాత లక్ష్మీ మానస గారు, మంకాల లక్ష్మీ మానస గారు. తర్వాత చిల్కూరి రాజేశ్వర శర్మ గారు. మీరు ఆగండి, పేరు పిలిచి. కార్యక్రమానికి కార్యకర్తగా ఉంటూ ప్రతి శతావధానంలో తనదైన పాత్రను వహిస్తున్నటువంటి శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. తర్వాత రాజేశ్వర శర్మ గారు, మల్కూచి. ఇచ్చేసేయమ్మా. మల్కూచి రాజేశ్వర శర్మ గారు. తర్వాత ఆదరాసుపల్లి శ్యామ్మోహన్ శర్మ గారు. డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారు. శ్యామ్మోహన్ శర్మ గారు వచ్చారా? వారు లేరంట. శ్యామ్మోహన్ గారు, చీదెల్ల సీతాలక్ష్మి గారు, శ్రీ తాటికొండ శివకుమార్ గారు సిద్ధంగా.